హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు డిస్కస్ చేయడానికి. మన రాష్ట్రంలో కొన్ని రైల్వే స్టేషన్లు పూర్తిగా ఆధునీకరించారు. అందులో రాయనంపాడు, మంగళగిరి అయితే స్వరూపాన్నే మార్చుకున్నాయి. సో దాన్ని ప్రధానమంత్రి మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు. అలాగే రోహిత్ శర్మను బలవంతంగా రిటైర్మెంట్ చేయించడానికి ఒక తెర వెనుక ఒక కుట్ర జరుగుతోందని అనిపిస్తుంది. అది ఈ వీడియో కంటే సెపరేట్ వీడియో చేస్తాను. అలాగే ఎల్నినో ప్రభావం చాలా దారుణంగా కనిపిస్తోంది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రానికి పెట్టుబడులు బాగా వస్తున్నాయి, కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం ర్యాంకు వెనక్కి వెళ్ళిపోయింది. సో దానికి కారణం ఏమిటి అనేది చూద్దాం. ఇలా అనేక అంశాలు ఉన్నాయండి. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. మన మ్యాగజైన్లు తెలుసు కదా, గుండు సూది మ్యాగజైన్ ఇప్పటికి 6 ఎడిషన్లు పూర్తి చేసుకున్నాయి. 6 నెలలు పూర్తి చేసుకున్నదండి, జనవరి నుంచి జూన్ వరకు. సో 6 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు పొడిగించుకోండి. ఈ నెల నుంచి మనం కంటెంట్ పెంచబోతున్నాం. గుండు సూది జూలై నెల నుంచి 40 పేజీలు చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనం 30 పేజీలే ఇచ్చాం, కానీ ఈ నెల నుంచి 40 పేజీలు రాబోతోంది. ఈ 40 పేజీల్లో ఏంటంటే స్పెషల్, తెలంగాణ కంటెంట్ ఒక 10 పేజీలు ఇస్తున్నాం. ఇదిగోండి, ఇది జూలై నెల కవర్ పేజీ. మూర్ఖత్వం వర్సెస్ లౌక్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక నాయకుడు పతనం అవ్వడానికి మూర్ఖత్వం ఏ విధంగా కారణమైంది, లౌక్యం లేకపోవడం వలన ఆయన ఏమి నష్టపోయాడు అనేది క్లియర్ కట్గా అనలైజ్ చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి ఒక మంచి క్లారిటీతో ఒక అనాలిసిస్. అలాగే తెలంగాణలో మాస్ లీడర్ ఎవరు, తెలంగాణలో 6 నాయకుల్లో ఎవరికి ఎంతవరకు జనాదరణ ఉంది వ్యక్తిగతంగా అనేది మనం ఒక పోల్ నిర్వహించాం. దానికి సంబంధించి రిజల్ట్ ఒక విశ్లేషణ చూడొచ్చు. సో జూలై నెల నుంచి కంటెంట్ మారబోతోంది, పుస్తకం మారబోతోంది, పేజీలు పెరగబోతున్నాయి. కాబట్టి తీసుకోండి. మీకు మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, 939133559993. 6 నెలలు లేదా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వేసుకోండి. చూసారా, మన మ్యాగజైన్ ఊరూరా ఇదిగోండి, ఒక పుస్తకంలో ఇదిగోండి, మన బుక్ ఒక షాప్లో చిత్తూరు జిల్లాలో ఇది. అలాగే ఒక బస్ స్టాండ్లో పెద్ద ఆయన చదువుతున్నారు. అలాగే మరో చోట వీళ్ళు ముగ్గురు మన పుస్తకాన్ని చదువుతున్నారు. అలాగే మరో షాప్లో మన గుండు సూది పుస్తకాలు చూడొచ్చు మీరు. సో ఇలా కూడా మన గుండు సూది గ్రౌండ్ లెవెల్లోకి బాగానే వెళ్ళింది. మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యాగజైన్ డిస్ట్రిబ్యూటర్లు కావాలండి. ఇదో మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా. నెలకు ఈజీగా 20 నుంచి 30 వేలు సంపాదించుకునే అవకాశం. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ జనాల్లోకి వెళ్తున్నాయంటే రీజన్ ఏంటి? ఏజెంట్లు ఉండటం వల్లనే కదా. ప్రింట్ అయిన తర్వాత అవి ఏజెంట్లకు పంపిస్తారు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికి వెళ్తాయి. సో మనం కూడా ఇప్పుడు ఏజెంట్లను తీసుకోబోతున్నాం, డిస్ట్రిబ్యూటర్లను తీసుకోబోతున్నాం. సో డిస్ట్రిబ్యూటర్ వలన మీకు కూడా ఆదాయం వస్తుంది. మనం ఇప్పుడు 100 రూపాయలు పెట్టాం, మ్యాగజైన్ బుక్ మనం 100 పెట్టాం ఎంఆర్పి. ఆ 100లో కనీసం 75 రూపాయలు కొరియర్ ఛార్జ్ పోతుంది. మనకి బుక్ ఏమో ప్రింటింగ్ 36 రూపాయలు ఖర్చు అవుతుంది, మనమేమో 100 రూపాయలకి ఇస్తున్నాం, 75 రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రతి నెల ఒక పుస్తకం మీద 10 నుంచి 12 రూపాయలు లాస్ వస్తుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఎంఆర్పి 60 రూపాయలు పెట్టాం, రేటు తగ్గించాం. సో డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లకు కొంత కమిషన్ ఇస్తాం. దీనిలో ఈ 60 రూపాయలు డిస్ట్రిబ్యూటర్లకు కొంత కమిషన్ ఉంటుంది. సో అప్పుడు మనకు కొరియర్ ఛార్జ్ ఉండదు, అండ్ కొనుక్కునే వాళ్ళకు కూడా రేటు తగ్గుద్ది, అన్ని రకాలుగానే బాగుంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు మంచి అవకాశం. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మనకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీలో కనీసం ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్లు కావాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చు. కొంచెం ఒక నెల రోజులు కష్టపడితే, మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక నెల రోజులు కష్టపడితే మంచి ఆపర్చునిటీ ఇది. సో డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మార్కెటింగ్ అండ్ సేల్స్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, 9391335993 నెంబర్కి మెసేజ్ చేయండి మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ కోసం. ఇక న్యూస్ అనాలిసిస్కి వెళ్దాం. హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భరతకు సగర్వ చిహ్నం, ప్రధాని మోదీ వ్యాఖ్య. జీంద్లో జెండా ఊపి రైలు ప్రారంభం. పశ్చిమాసియాలో సంక్షోభం 2014కు ముందు తలెత్తి ఉంటే దేశంలో రైల్వే స్తంభించేదని విమర్శ. 2036 ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం వెల్లడి. 2036 ఒలింపిక్స్కి ఈలోగా ఒలింపిక్స్లో కనీసం ఒక 2 అంకెల పథకాలు గెలుచుకుంటే చాలు, పరువు పోకుండా ఉంటుంది. ఎప్పుడు ఒలింపిక్స్ జరిగినా పథకాల కోసం మనం
ఎంతగా ఎదురు చూస్తామో తెలుసు కదా. సో 2036లో మన దేశంలో ఒలింపిక్స్ జరుగుతాయంట. ఈలోగా జరగనున్న ఒలింపిక్స్లో మనం 2028 అండ్ 2032లో జరగనున్న ఒలింపిక్స్లో కనీసం మనకి డబుల్ డిజిట్ పథకాలు వస్తే చాలు. ఏమంటారు? దాంతోపాటు ఒలింపిక్స్లో క్రికెట్ కూడా చేర్చబోతున్నారు అనుకుంటా. ఇక కొలెస్ట్రాల్ పోరుకు కొత్త మాత్ర. అమెరికా FDA ఆమోదం. శరీరంలో కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గించే ఒక మాత్రకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి మందు ఖరీదైన ఇంజెక్షన్ రూపంలో లభించేది, మాత్ర రూపంలో రావడం ఇదే తొలిసారంట. మంచి మంచి అంశం అండి. సింపుల్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోద్దంట. ఇక ఎల్ నినో దిగులు. సాధారణం కంటే 13% తగ్గిన ఖరీఫ్ సాగు, 15% పడిపోనున్న ధాన్యం ఉత్పత్తి, ఆందోళనలో అన్నదాతలు. కంది ఎదగట్లేదు, వరి పెరగట్లేదు, పైర్లు లేవు అసలు. ఇప్పుడు ఈ ప్రభావంకి యాక్చువల్లీ మోర్ దాన్ 50% వరి నాట్లు వేసేయాలి, కానీ లేదు. ఖరీఫ్ 13% తగ్గిందంటున్నారు, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటుంది. నాకు తెలిసి 25% ఎఫెక్ట్ ఉంటుంది. మన ఉత్పత్తిలో 25% తక్కువ ఉత్పత్తి అవుద్ది అనుకుంటున్నా. సో ఈ 47 రోజుల్లో 52% లోటు వర్షపాతం అంట. చూసారా? జూన్ 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు 52% లోటు వర్షపాతం నమోదైంది. ఎల్ నినో ప్రభావం అంత దారుణంగా ఉంది. ఇక జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి. బ్యాంకులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు. నరసరావుపేట మెగా రుణ వితరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రితో కలిసి 3216 కోట్ల రుణాల అందజేత. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధించినట్టు. అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు. వారు ప్రజల వద్దకే వెళ్ళి ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు ఇవ్వడం, నిరుపేదలకు అండగా నిలవడం గొప్ప విషయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సో ఎన్డీఏ పాలనలో చిరు వ్యాపారులకు హామీ లేని రుణాలు బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్ళి రుణాలు ఇచ్చేలా చేశాం. గతంలో ముద్ర అని తీసుకొచ్చారు. 2014, 2019 ముందు ముద్రా లోన్స్ అని తీసుకొచ్చారు. సో అది మధ్యలో ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. నీట్ ర్యాంకులు వచ్చాయి కదా, అసలు యాడ్లు కుమ్మేశారు తెలుసా అన్ని పేపర్స్లో. చూడండి, మొత్తం 7 పేజీల్లో యాడ్లు వచ్చాయి. శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళు, నారాయణ శ్రీ చైతన్య, నారాయణ శ్రీ చైతన్య, మొత్తం యాడ్లే. ఇలా నారాయణ శ్రీ చైతన్య నుంచి ఈనాడుకి కానీ, సాక్షికి కానీ, ఆంధ్రజ్యోతికి కానీ ఇచ్చే యాడ్ల విలువ సంవత్సరానికి సుమారుగా 7-8 కోట్లు. సంవత్సరానికి యావరేజ్గా నెలకి ఒక 40-50 లక్షలు ఉంటుంది. సో ఇంత ఆదాయాన్ని వాళ్ళు వదులుకోరు కదా. అందుకే కార్పొరేట్ కాలేజీల మీద ఎప్పుడూ ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలోనూ, సాక్షిలోనూ వార్తలు రావు. ఈవెన్ సాక్షి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నారాయణ గారి మీద ఏదో పేపర్ లీక్ కేసు పెట్టారే కానీ నారాయణ విద్యా సంస్థల్లో ఒక్క బ్రాంచ్ను కూడా ముయ్యించలేదు. దానికి కారణం సాక్షి బిజినెస్ పోద్ది. సాక్షికి సంవత్సరానికి 5-6 కోట్లు బిజినెస్ ఇస్తుంది నారాయణ నుంచి, శ్రీ చైతన్య నుంచి. చూడండి, ఈరోజు సాక్షిలో అయితే ఇంకా ఎక్కువ యాడ్లు వచ్చాయి. ఫస్ట్ పేజీ ఫుల్ యాడ్లు, రెండో పేజీ ఫుల్ యాడ్లు, మూడో పేజీ ఫుల్ యాడ్లు, ఇలా 7 పేజీల్లో యాడ్లు వచ్చాయి. 7వ పేజీలో వార్తలు వచ్చాయి. అంటే నేను ఇదంతా చెప్పే ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ బిజినెస్లు ఏ విధంగా ఉంటాయి. అందుకే ఇటువంటి కాలేజీల్లో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినా ప్రధాన పత్రికల్లో వార్తలు రావు. కోట్లను చదును చేసేశారు. జగనన్న లేఅవుట్ల పనుల్లో మాయాజాలం. 123 కోట్లతో చేపట్టిన వాటిలో సగం అక్రమాలే. ఇది చిన్నదండి. జగనన్న కాలనీలు ఉన్నాయి కదా, జగనన్న కాలనీలు ప్రతి నియోజకవర్గంలో సెంటు భూమి ఇచ్చారు కదా, అవి పట్టుకోండి 10,000 కోట్ల స్కామ్ ఉంటుంది ఈజీగా. అవి పట్టుకుంటే 10,000 కోట్లు ఈజీ స్కామ్ ఉంటుంది. ఇక్కడ పాపం విజిలెన్స్ వాళ్ళు అన్నీ వెతికి తీయడం, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం, ప్రభుత్వం ఏమో ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండడం. ఇదిగో ఈ జగనన్న లేఅవుట్ల దగ్గరికి వచ్చింది. 123 కోట్లతో చేపట్టిన వాళ్ళు సగం అక్రమాలే. ప్రభుత్వ స్థలాల్లో మట్టి గ్రావెల్కు బిల్లులు పెట్టేశారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెలుగులోకి అవకతవకలంట. పాపం విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ బయటకు వస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేస్తారు. ఆ తర్వాత దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారో ఉండదు. ఏమైనా వాళ్ళు మింగింది కక్కించారా, ఏమైనా ఏం చేశారు, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేది మళ్ళీ ఏం ఫాలో అప్ ఉండదు.
చూడండి అప్పుడు గుడివాడ గన్నవరం నియోజకవర్గంలో కూడా అంతే. జగనన్న కాలనీలో లేఅవుట్లు మట్టికి తవ్వకం కోసం 100 కోట్ల అక్రమాలు జరిగాయి, 200 కోట్ల అక్రమాలు జరిగాయి, 200 కోట్ల విలువైన మట్టి దోచేశారు, విజిలెన్స్ ఎంక్వైరీలో బయటకు వచ్చిందని రాసేవాళ్ళు. అవి కూడా ఏమైందో తెలియదు. ఇలా చాలా అంశాలు, చాలా వైసీపీ హయాంలో. అలాగే టీడీఆర్ బాండ్లో 10,000 కోట్లు స్కామ్ అన్నారు, అది కూడా ఏమైందో తెలియదు. చాలా కప్పిపెట్టేస్తున్నారు. ఇక ఎక్కడున్నా ఇంటిపై కన్నేయచ్చు. ఇళ్లలో పెరిగిన సీసీ కెమెరాల వినియోగం, ఇది కరెక్టే, చాలామంది సీసీ కెమెరాలు వాడుతున్నారు. ఇక సహజ వనరుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే స్పష్టం చేసిన హైకోర్టు. చెరువులో మట్టి తవ్వకాలకు 2022లో విజయనగరం కలెక్టర్ ఇచ్చిన అనుమతులు రద్దు. చెరువుల్లో మట్టి తవ్వకాలకు హైకోర్టు అనుమతులు రద్దు చేస్తూ సహజ వనరులను రక్షించండి అని చెప్పింది. గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధం. పాపం చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చి 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 ఆయన విసిగిపోవడం, ఆయన ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటారేమో అని చూసి రాష్ట్రంలో నిజమైన టీడీపీ వాళ్ళు చూసి విసిగిపోవడమే తప్ప, ఆయన వార్నింగ్లు ఇవ్వడమే తప్ప సీరియస్ ఏమి ఉండదు. ఏ ఎమ్మెల్యేలని గాడి తప్పిన ఎమ్మెల్యేలను ఒక 10 మందిని గుర్తించి పిలిపించి ఒక 5గురిని సస్పెండ్ చేస్తే సిస్టమ్ గాడిలోకి వస్తుంది. గాడి తప్పుతున్న ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కొంతమందిని పిలిపించి ఒక 2 3 సీరియస్ యాక్షన్ తీసుకుంటే సిస్టమ్ గాడిలోకి వస్తుంది అంటే లేదు. వార్నింగ్లు అయితే ఇస్తున్నారు ఉత్తుగా. కొందరు నాయకులు అధికారులను తేడాగా ఉన్నారు, అందరినీ సెట్ చేస్తా. ఎంపీలు ఎమ్మెల్యేలు తలోదారిలో ఉండొద్దు, వివాదాలకు అతీతంగా ఉంటేనే మళ్ళీ గెలుస్తారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం దిశానిర్దేశం. ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా దృక్పథంతో ఉన్నారని, గాడి తప్పుతున్న కొందరు నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు సర్వేల్లో తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి వారిని దారిలో పెడతానన్నారు. కొందరు అధికారులు తేడాగా ఉన్నారని, వారిని సెట్ రైట్ చేస్తానని తెలిపారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని, కొన్నాళ్ళు భరిస్తాం, వాళ్ళతో పాటు అందరినీ ముంచుతామంటే సహించను. 1999లో అలాంటి వారిని వదులుకున్నాను కాబట్టే ప్రజలు మళ్ళీ ఓటేశారు అని తెలిపారు. అలాగే ఒడిదుడుకుల నుంచి ఆక్వా సాగును గట్టెక్కించండి, పొగాకు వ్యాపారులపై పన్నుభారం తగ్గేలా చూడండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలతో పాటు రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మంత్రి దుర్గేష్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో టీచర్లు ఎవరు తెలుసా? మన పొలిటీషియన్సే. ఇక మహిళను వ్యవస్థరం చేసి ఘటన, గుంటూరులో అమానవీయ ఘటన, 9 మందిపై కేసు. ఇది ఒక టీడీపీ నాయకుడే చేశాడండి, అందుకే అతన్ని సస్పెండ్ కూడా చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవ్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 21వ డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈయన టీడీపీ నాయకుడు వెంకటరమణమూర్తి. ఆయనే ఒక మహిళను తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు, మోటార్ తొలగించాలని 21వ డివిజన్ తెదేపా కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్రంగా కొట్టారు. అధికార గర్వం, అధికార మదంతో పాపం ఆ ఒక మహిళను వ్యవస్థరం చేసి రోడ్డు మీద అందరూ చూస్తుండగా కొట్టారనమాట. అది సాక్షిలో హైలైట్ చేశారు. ఇదిగోండి, వ్యవస్థరం చేసి మూత్రం పోసేలా కొట్టి ఓ మహిళపై అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం. ఒత్తిడిని దాటితే మీకు మీరే సాటి, అతివలకు జాతీయ మహిళా కమిషన్ కరదీపిక. నీట్గా మెరిశారు, నీట్లో వచ్చిన ర్యాంకులను రాశారు. తర్వాత పరీక్ష రాసిన వారు పెరిగారు, అర్హత సాధించిన వారు తగ్గారు. పెరిగిన కట్ ఆఫ్ మార్కులతో వైద్య విద్య ప్రవేశాలకు పోటీ. నగరాలు పట్టణాల్లో ఒకే జోనింగ్ నిబంధనలు, సిఆర్డీఏకు మినహాయింపు. 9 కేటగిరీలుగా భూములు, వాటికి లోబడే నిర్మాణాలకు అనుమతులు. లోపభూయిష్టమైన పాత జోనింగ్ విధానం రద్దు. కామన్ జోనింగ్ రెగ్యులేషన్ 2026కి ప్రభుత్వం ఆమోదం. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే సిఆర్డీఏ పరిధి మినహా రాష్ట్రంలోని మిగతా నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే విధమైన జోనింగ్ నిబంధనలు ప్రభుత్వం తీసుకొచ్చింది. నగరాలు పట్టణాలకు ఇప్పటివరకు వేరువేరుగా ఉన్న నిబంధనలు రద్దు చేసి కొత్త విధానం ప్రవేశపెట్టింది. రాయలసీమలోకి ప్రధాని వందే మాతర సందేశం. నేడు నింగిలోకి విక్రమ్ 1. చీరాల్లో 250 కోట్లతో నోవాటెల్ బీచ్ ఫ్రంట్ హోటల్.
అకోర్ భ్రమరా గ్రూప్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మాణం అంట. ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ అకోర్ భ్రమరా గ్రూప్ సంయుక్తంగా బాపట్ల జిల్లా చీరాల సమీపంలో గవినివారిపాలెంలో నోవాటల్ బీచ్ ఫ్రంట్ హోటల్ నిర్మాణం కోసం ఒప్పందం చేసుకున్నాయి. చూసుకోండి, చీరాల్లో పరిస్థితులు బాగాలేవు. అంటే నేను అన్నీ బయటికి చెప్పకూడదులే, సరే వెళ్ళండి. ఇక డిజిటల్ వస్తువులు బల, అప్పులతో డేలా, పెట్టుబడి స్నేహపూర్వక సూచీలో ఏపీకి 8వ ర్యాంక్. ఎస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ ర్యాంక్ వచ్చింది. పాపం ఫస్ట్ ర్యాంక్ వచ్చింటే ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఫస్ట్ పేజీలో రాసేవాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ రాలా. ఆంధ్రప్రదేశ్ 48, గుజరాత్ ఫస్ట్, మహారాష్ట్ర సెకండ్, తమిళనాడు థర్డ్, గోవా, ఒడిస్సా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. గతంలో తొలి ప్లేస్లో ఉండేది. సో దీన్నే సాక్షిలో హైలైట్ చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయలేక చిన్న చిన్నవి రాశారు. సాక్షిలో నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్కు. మీకు గుర్తుందా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2015 నుంచి 2019 వరకు మన ప్రభుత్వం ఏపీ టాప్లో ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో. 2019లో వైసీపీ వచ్చాక 2019, 20, 21లో పడిపోయింది. మళ్ళీ 2022, 23లో మళ్ళీ టాప్లోకి వెళ్ళింది. సో వైసీపీ హయాంలో పడిపోయారు, మళ్ళీ లేచారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ ఇయర్ టాప్లోకి వెళ్ళారు, ఇప్పుడు పడిపోయారు, 8వ ర్యాంక్కి వచ్చారు. సో పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉద్యోగాలంటూ 2 ఏళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీస్ట్ అంటే కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు అంతా వెచ్చలవిడి అవినీతి. ఇదేంటి ఎంత దారుణంగా రాశారు. మరి ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది, తర్వాత హీరో మోటార్ కార్ప్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది. మన కళ్ళెదురుగా వస్తున్నాయి కదా, కళ్ళెదురుగానే వస్తున్నాయిగా. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రెడీ అవుతుంది, అక్కడ ఆల్రెడీ కొండలు తవ్వుతున్నారు, రెడీ అవుతుంది. అలాగే యాక్సెంచర్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. కళ్ళెదురుగానే పరిశ్రమలు వస్తున్నా సరే అన్నీ పారిపోతున్నాయని రాస్తున్నారు కప్పం కట్టలేక. అంతా వెచ్చలవిడి అవినీతి, రెడ్ బుక్ రౌడీజం అంటున్న విశ్లేషకులు. ఎవరు విశ్లేషకులు? కొమ్మినేని గారేనా లేదా కేఎస్ ప్రసాద్ గారా? రాష్ట్రంలో అచ్చంగా నడుస్తుంది. బినామీలకు అడ్డగోలుగా కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే బాబు మార్కు సంపద సృష్టి ఇదే అని సాక్షిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పడిపోవడాన్ని హైలైట్ చేశారు. మరి వీళ్ళకి అవకాశం వచ్చింది, హైలైట్ చేశారు, కరెక్టే కదా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ర్యాంక్ తగ్గింది. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటూ 2 ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. 100 పరిశ్రమలను రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేసాం, ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇంకా నిరుద్యోగ వృత్తితో ఏం పని అంటూ దబాయించారు. అయితే సీఎం చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారం, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, 100 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు అంతా బూటకమేనని నీతి ఆయోగ్ నివేదిక సాక్షిగా తేలిపోయింది. తాజాగా సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం నెంబర్ 1 ర్యాంకు నుంచి ఇప్పుడు అధఃపాతాలానికి దిగజారిపోవడం రాష్ట్రానికి దూరమవుతున్న పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను వీళ్ళు భయపెట్టి బెదిరించి పంపించేస్తున్నారని సాక్షిలో హైలైట్ చేశారు. సో దీన్ని ఆంధ్రజ్యోతిలో ఎలా రాశారు తెలుసా? పాపం రాయలాగా వీళ్ళు వేరే విధంగా రాశారు. పెద్ద రాష్ట్రాల జాబితాల్లో అని ఏదో రాశారండి. ఎక్కడ రాశారు? 2వ పేజీలో అనుకుంటూ రాశారు. ఆంధ్రజ్యోతిలోనా ఆంధ్రప్రభలో రాశారా? సరే చూద్దాం మళ్ళీ. సో మొత్తానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం తగ్గాం. ఇక ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ మాకు ప్రత్యేకమే. లోకేష్ ఆత్మీయతకు ధన్యవాదాలు తెలిపిన గల్లా జయదేవ్. పరిశ్రమలు తరిమేసిన వాళ్ళకే ఇప్పుడు అవకాశం వచ్చింది. పరిశ్రమలు తరిమేశారు అని రాయడానికి, ఏడవడానికి. అసలు అది నిజంగా తరిమేసింది వైసీపీ వాళ్ళు, కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పుల కారణంగా వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇక మత్స్యకారులకు మరో వెన్నుపోటు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్ల ఆహ్వానం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హార్బర్ పనులు పూర్తి, 2 ఏళ్లుగా గాలికి వదిలేసి తీరా ఇప్పుడు స్కామ్ల కోసం ప్రైవేటుకు దారాదత్తం. ప్రభుత్వ నిధులతో నిర్మించిన హార్బర్ను ఎందుకు ప్రైవేటుకు కట్టబడుతున్నారు? ఇప్పటికే 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్కి అప్పగింత, మిగిలింది కూడా ఇచ్చేస్తే మత్స్యకారుల పరిస్థితి ఏమిటి? వారి జీవనోపాధికి గండి కొట్టడం కాదా? ఇదంతా మీకింత నాకింత అంటూ దండుకునేందుకేగా వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం.
నిజంగా వైసీపీ హయాంలో మూలపేట పోర్టు శ్రీకారం చుట్టారు, రామాయపట్నం పోర్టుకు శ్రీకారం చుట్టారు, మచిలీపట్నం పోర్టుకు శ్రీకారం చుట్టారు. దాన్ని కాదనకూడదు. కొన్ని పోర్టులు ప్రైవేట్కి కూడా ఇచ్చారు. ఇప్పుడు గంగవరం పోర్టు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, కాకినాడ యాంకరేజ్ పోర్టు ఇచ్చారు. అలా చేస్తూనే కొత్త పోర్టులకు కూడా శ్రీకారం చుట్టారు. సో కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రైవేట్కి ఇస్తూ వస్తుంది. ఇక ప్రకృతిని చెరబట్టవద్దు. సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. నీటి వనరుల పరిసరాల్లో ఇసుక, మట్టి తవ్వకాలపై ఫైర్. గాలి, నీరు, అడవులు వంటివి ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఈ వనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వానికి కేవలం ప్రజల తరపున సంరక్షణ బాధ్యత మాత్రమే అని చెప్పింది. ఇక హరిత రవాణా దిశగా ముందడుగు. ఇరాన్పై నిప్పుల వర్షం. ఇరాన్ అమెరికా యుద్ధంలో ఎంత పీక్స్పోయి నిప్పుల వర్షం వస్తుంది. ఇక 2020 ఎన్నికల్లో చైనా జోక్యం. 2020లో ఈయన ఓడిపోయాడు కదా, అందుకని చైనా వాళ్ళు జోక్యం చేసుకున్నారని చెప్పి చైనా మీద పడేడుస్తున్నాడు. ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు. తమ ఓటమిని వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం, గెలిచిన తర్వాత అహంకారంతో వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, మూర్ఖంగా వెళ్ళడం. ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు ఇద్దరే. వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ. కర్ణాటకలో వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ జరిగేందుకు పూర్తి అవకాశాలు ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటున్నారుగా, ఏమైనా కర్ణాటక మంత్రివర్గంలో ప్లేస్ ఉంటుందేమో. ఇప్పుడైతే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు, వారంలో 3 రోజులు అక్కడే ఉంటున్నారు. సో ఏమైనా కర్ణాటక మంత్రివర్గం. వైసీపీకి కర్ణాటకకి మంచి లింక్స్ ఉన్నాయి. బిజినెస్లన్నీ మ్యాక్సిమం అక్కడే ఎక్కువ, బెంగళూరులోనే ఎక్కువ వైసీపీలో పెద్దలకు. ఇక వాంగ్చుక్ దీక్షకు హైకోర్టు న్యాయవాదుల సంఘీభావం. ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్. ప్రకృతిని చెరబట్టొద్దు, వివస్త్రం చేసి మూత్రం పోసేలా కొట్టే టీడీపీ నేత మూర్తి. అనుమతి ఇచ్చారు, కొనడం మరిచారు. అనుమతి ఇచ్చిన మేరకైనా కొనుగోలు చేయకుండా నాటకాలు. వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగ్రహం. పొగాకు రైతుల ఆందోళన ధర్మాగ్రహమని ఉద్ఘాటన. ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో రైతు దీక్ష. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ ప్రాంతం. 5 పంటల పేర్లు చెప్పగలిగితే రాజకీయాలకు గుడ్ బై. లోకేష్కు కాకానే సవాల్. మంత్రి లోకేష్కు సవాల్ విసురుతున్నా. నేను 5 రకాల పంటలు చూపిస్తా, వాటి పేర్లు చెప్పగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారంట. మంత్రి నిమ్మలను అడ్డుకున్న డెల్టా రైతులు. సాగునీరు ఇవ్వకపోతే చేసుకుంటామని హెచ్చరిక. సరే, ఈ పక్కన పెట్టేద్దాం. ఆంధ్రజ్యోతిలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత. ప్రపంచ క్రికెట్లో ఫస్ట్ టైం 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టాడు ఆయన గ్యారీ సోబర్స్. ఆయన మరణించారు నిన్న. ఇక గ్రామీణ అంగన్వాడీలకు వందనం పథకం పరిధిలోకి 47,555 మంది కార్యకర్తలు. వారికి లబ్ధి చూపించాలే ప్రభుత్వ ఉత్తర్వులు. ఆదాయం రూల్ కారణంగా ఇప్పటి వరకు తల్లికి వందనం లబ్ధికి దూరం. కూటమి సర్కారు నిర్ణయంపై హర్షాతిరేకాలు. ఇదిగో పెట్టుబడులకు ఏపీ అనుకూలం. పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం. టాప్లో గుజరాత్, 10వ స్థానంలో తెలంగాణ. మొత్తానికి ఓవరాల్గా మనది 8వ స్థానం అండి. కానీ వీళ్ళు పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానం అని మెలుగుపెట్టి తిప్పి దాన్ని ఎలా కవర్ చేయాలో చూసి ఇలా రాశారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనది 8వ ర్యాంకు. ఈనాడులో అదే రాశారు, సాక్షిలో అదే రాశారు, రాష్ట్రాల వారీగా కూడా ర్యాంకులు ఇచ్చారు. పాపం ఆంధ్రజ్యోతుడు దాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక పెద్ద రాష్ట్రాల జాబితాలో మనం 6వ స్థానంలో ఉన్నాము, చిన్న పెద్ద కలిపితే 8వ స్థానం కదా. పాపం నాటి చీకట్ల నుంచి వెలుగులోకి 2 ఏళ్లలోనే పరిస్థితులను మార్చగలిగాం. కేంద్రం సహకారంతోనే ఇది సాధ్యమైంది. అమరావతి పోలవరానికి ఆర్థిక చేయూత. మార్చిలో పోలవరం తొలి దశ జాతికి అంకితం. ప్రజల జీవన ప్రమాణాలే ఏ అభివృద్ధికైనా కీలకం. అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది. సో నిన్న అప్పులు ఇచ్చిన దానికి ఇది. తర్వాత రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ స్పీడ్. అత్యాధునిక హంగులతో సిద్ధమైన మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం స్టేషన్లో వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. స్టేషన్లో శిలాఫలకాలు ఆవిష్కరించిన నేతలు. ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు పెమ్మసానే. స్వాతంత్రం తర్వాత ఇదే పెద్ద రైల్వే విప్లవం లోకేష్. నిజంగా మంగళగిరి రైల్వే స్టేషన్ చాలా బాగుంది. అండ్ చాలా రైల్వే స్టేషన్లు బాగానే వచ్చాయి. బీజేపీ ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏలూరు రైల్వే స్టేషన్ మారింది, రాయనపాడు ఒకటి, కంభం ఒకటి, చాలా రైల్వే స్టేషన్లు బాగున్నాయి. ఇక 1,50,000 లోపు ర్యాంకు వస్తేనే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ అంట. మార్కుల పరంగా అయితే 450కి పైగా రావాలంట. 2 లక్షల లోపు
ర్యాంకుతో తెలంగాణలో సీటు, జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాపై అంచనా, అఖిల భారత్ కోటా ఏపీ నుంచి 500 సీట్లు. ఓటర్గా పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్టు కాదు. పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఈసీకి లేదు. సుప్రీంకోర్టు. హైడ్రోజన్ రైలు పరుగులు షురు. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. హర్యానాలోని జింద్ సోనీపత్ మధ్య తిరగనున్న హైడ్రోజన్ రైలు. ఫస్ట్ హైడ్రోజన్ రైలు ఇది. ఇక E20 కాదు, కల్తీ పెట్రోలే కారణం. ఛత్తీస్గఢ్ ఫోరం తీర్పును సవాల్ చేయనున్న మారుతి. E20 పెట్రోల్ వల్ల కారు పనికి రాకుండా పోయిందని దాన్ని వెనక్కి తీసుకుని ఆ వినియోగదారుడికి మరో కొత్త కారు అందించాలని ఛత్తీస్గఢ్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని మారుతి సుజుకి కంపెనీ నిర్ణయించింది. రష్యా చమురుకుంటే భారత్పై 100% సుంకాలు. కొత్త బిల్లుకు అమెరికా సెనేటర్ల మద్దతు. అమ్మో, డబ్బు ఇస్తే ముందే సమాచారం. ట్రూత్ సోషల్ పోస్టుకు ధర నిర్ణయించిన ట్రంప్ పోస్టులతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు. ఆయన పెట్టే పోస్టును బట్టి ప్రపంచ స్టాక్ మార్కెట్లు తిరుగుతున్నాయి. ఆయన యుద్ధానికి సంబంధించి, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి, సుంకాలకు సంబంధించి తన ట్రూత్ సోషల్లో పోస్టులు పెడతాడు కదా. సో దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఆయన ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నాడంటే, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నేను ముందే సమాచారం లీక్ చేస్తాను అని చెప్తున్నాడు. దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో పచ్చిగా మారిపోయాడుగా ఆయన. డీలిమిటేషన్ బిల్లుపై డిఎంకే యూటర్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డిఎంకే ప్రస్తుతం కాస్త మెత్తబడినట్టు తెలుస్తుందా? మరి బీజేపీ సహకారం కావాలిగా. బీజేపీ సహకారం డిఎంకే కావాలిగా ఆ రాష్ట్రంలో రాజకీయం చేయాలంటే. కాబట్టి అప్పుడు డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి బ్లాక్ షర్ట్స్, నల్ల చొక్కాలు వేసుకున్న స్టాలిన్ గారు ఇప్పుడు ఆ నల్ల చొక్కాలు తీసి అవసరమైతే ఆరెంజ్ చొక్కాలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మీ పేరు ముందు డాక్టర్ తీసేయండి. 4 ఏళ్ల బాలికకు వైద్యం అందించని వైద్యులపై సుప్రీంకోర్టు సీరియస్. మరోసారి మహిళా బిల్లు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక మంత్రులు భేటీ. ఇక 20వ తేదీ వరకు ప్రాణాలతో ఉంటా. ఆ రోజున పార్లమెంటు వద్ద జరిగే ర్యాలీని విజయవంతం చేద్దాం. బయటకు బలహీనంగా ఉన్న, లోపల దృఢంగా ఉన్న సోనం వాంగ్చుక్. సో ఇది ఆంధ్రప్రభలో కూడా కొన్ని అంశాలు ఇచ్చారు. ముట్టుకుంటే పక్క పేజీకి వెళ్ళిపోతుంది. 100% సుంకాలంట. రష్యా నుంచి చమురుకుంటే భారత్ మీద. హైడ్రోజన్ రైలు. 65,985 గృహాలకు 0 బిల్లు. రూఫ్ టాప్ సోలార్లో ఏపీ అగ్రస్థానం. టాప్లో ఏలూరు, 2వ స్థానంలో గుంటూరు. తెలంగాణలోనూ పెరిగిన వినియోగం. 2 రాష్ట్రాల నుంచి 9.9 లక్షల పైగా దరఖాస్తులు. మన రాష్ట్రంలో 65,985 గృహాలకు 0 బిల్లు అంటండి. మాది సోలార్ మీద నడుస్తుంది. వైకాపా పాలనంతా సమస్యలు చుడుకోవడమే, కేంద్రం అండతోనే కోలుకుంటున్నాం. ఓకే. గ్రోత్ ఇంజన్గా అమరావతి రీజియన్. 9 జిల్లాల్లో ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ప్రణాళిక. అమరావతి ఎకనామిక్ రీజియన్ అమలుకు ప్రత్యేక కమిటీ. F1 వైశాఖ షాకు నిబంధనలు కఠినతరం. భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం. అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అంట. అభివృద్ధి ప్రాజెక్టులపై ఫోకస్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సందర్శకులకు సదుపాయాలు. PPP పద్ధతిలో అభివృద్ధికి త్వరలో కార్యాచరణ ప్రణాళిక. ADCL అధికారులతో మంత్రి నారాయణ భేటీ. పరస్పరం భీకరదాడులు. అమెరికా ఇరాన్. 2024 ఫారంలో ఇప్పుడు కుదరదు. బలం ఉన్న చోట పోటీ చేస్తాం. స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో బలాబలాలే ప్రాతిపదిక. ఎన్డీఏ విజయం లక్ష్యం. స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం. సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య చర్చలే నిర్ణయాత్మకం. జనసేన PAC చైర్మన్ నాదెళ్ల మనోహర్. సో జనసేన వాళ్ళేమో 30% సీట్లు కంటే ఎక్కువే, 35% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో 20-25% దగ్గర ఉన్నారు టీడీపీ వాళ్ళు. అలా స్థానిక ఎన్నికల్లో సీట్ల విషయంలో కొంత ప్రతిష్టంభన జరుగుతోంది. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో మన మ్యాగజైన్ చూశారు కదా, ఊరు వాడ ఎలా చదువుతున్నారో, ఎంత ఇంట్రెస్ట్గా ఉందో. సో మీకు మ్యాగజైన్ చూడండి. ఈ నెల నుంచి కూడా మనం తెలంగాణ ఎడిషన్ మీద కూడా దృష్టి పెడుతున్నాం. తెలంగాణ రాజకీయాల మీద కూడా మన మ్యాగజైన్ ప్రత్యేకత ఏంటంటే ఏ అంశాన్నైనా కంక్లూజన్ క్లారిటీతో అనలైజ్ చేస్తామన్నమాట. సో ఇలా పొలిటికల్ మ్యాగజైన్స్ ఎక్కడా లేవు. స్పోర్ట్స్ మ్యాగజైన్స్, బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి కానీ పొలిటికల్ మ్యాగజైన్స్ లేవు. ఇది డిజిటల్ రూపంలో కూడా ఉంది.
డిజిటల్గా కూడా మీరు గుండుసుది.com వెబ్సైట్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఇదిగోండి గుండుసుది.com వెబ్సైట్లోకి వెళ్ళి మ్యాగజైన్స్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎడిషన్ అని చెప్పి ఇక్కడ చేసుకోవచ్చు. లేదా క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటుంది. సో మన వెబ్సైట్లో కూడా మీరు మ్యాగజైన్స్ చూసుకోవచ్చు. అలా కాకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకుంటే మంత్లీ ఆదాయం వస్తుంది. ఒక 20 నుంచి 25,000 సంపాదించుకోవచ్చు నెలకి. మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూషన్ అవకాశం ఉంది. సో 9391 335 993 నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.